ఓం నమ శివాయ. నేను ఆత్మను, పవిత్ర స్వరూపాన్ని, శివపరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శ్రేష్ఠ శిక్షణను ధారణ చేసే ఈశ్వరీయ విద్యార్థిని. శివబాబా నాకు సత్యమైన శిక్షకులు. ఈరోజు అవ్యక్త మురళి పరమాత్మ ప్రేమ, నిస్వార్థ ప్రేమ. 19/12/83 నిస్వార్థం అంటే నీ ప్లస్ స్వా ప్లస్ అర్థ్. అర్థ్ అంటే శరీరము, స్వ అంటే నేను, నేను శరీరము. నిస్వార్థ్ అంటే నేను శరీరము కాదు. శివపరమాత్మ నిరాకార జ్యోతిర్బిందు స్వరూపుడు. ఆయన ప్రేమ నిస్వార్థమైన ప్రేమ. మనం ఈ దేహము, దేహ సంబంధాలు, దైహిక ప్రపంచం యొక్క అల్పకాలిక ప్రాప్తుల ఆకర్షణ నుండి అతీతం అవ్వాలి అంటే పరమాత్మ ప్రేమ యొక్క విలువను తెలుసుకోవాలి. స్వయం తండ్రే చెబుతున్న మహావాక్యాలు. ఈ సమయంలో లభించే పరమాత్మ ప్రేమను అందరము పొందాలి. బాబా ఏం చెప్తున్నారు? ప్రేమ సాగరుడైన శివబాబా తన యొక్క స్నేహి పిల్లలతో మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు స్నేహ సాగరుడైన శివబాబా తన యొక్క స్నేహి పిల్లలను చూస్తున్నారు. అందరికీ ఒకే స్నేహం ఉంది, కానీ నెంబర్ వారి. 1 స్నేహం చేసేవారు, 2 స్నేహం నిలుపుకునేవారు, 3 సదా స్నేహ స్వరూపముగా అయ్యి స్నేహ సాగరములో లీనమయ్యేవారు. ఒకరు స్నేహం చేసేవారు. ప్రతి ఒక్కరం బాబాతో స్నేహం చేస్తాం, ప్రేమగానే ఉంటాము. 2 స్నేహాన్ని నిలుపుకునే వారము. బాబా చెప్పిన శ్రీమతాన్ని పాటిస్తూ, సలహాలను పాటిస్తూ అప్పుడప్పుడు ఉంటామన్నమాట. స్నేహాన్ని నిలుపుకొని ఉంటాము. 3వ వారు ఏం చెప్పినారు బాబా? సదా స్నేహ స్వరూపులు అంటే తండ్రి యొక్క ప్రేమలో లీనమయ్యేవారు. వారినే లవలీన పిల్లలు అంటారు. లవ్లీ మరియు లవలీనం రెండింటిలో తేడా ఉంది అంటున్నారు. ప్రేమగా ఉండడము, ప్రేమలో లీనమైపోవడము. బాబావారిగా అవడం అంటే స్నేహిగా లవలీనంగా అవటము. మొత్తం కల్పములో ఎప్పుడూ ఎవరి ద్వారా కూడా ఈ ఈశ్వరీయ స్నేహం మరియు పరమాత్మ ప్రేమ లభించదు. పరమాత్మ ప్రేమ అంటే నిస్వార్థ ప్రేమ. పరమాత్మ ప్రేమ ఈ శ్రేష్ఠ జన్మక ఆధారము. ఈ శ్రేష్ఠ బ్రాహ్మణ జన్మకు ఆధారము పరమాత్మ ప్రేమ. పరమాత్మ ప్రేమ జన్మ జన్మల పిలుపుకు ప్రత్యక్ష ఫలము. జన్మ జన్మల 63 జన్మల నుంచి పరమాత్మ ఎవరు, ఎలా ఉంటారు, ఎక్కడ ఉంటారు అని పిలుస్తూ వచ్చాము. ఆ పిలుపుకు ప్రత్యక్ష ఫలము. పరమాత్మ ప్రేమ కొత్త జీవితాన్ని దానం చేస్తుంది. పరమాత్మ ప్రేమ లేకపోతే జీవితము నీరసంగా, రసం లేని చెరుకుగా ఉంటుంది. పరమాత్మ ప్రేమ తండ్రికి సమీపముగా తీసుకువచ్చే సాధనము. పరమాత్మ ప్రేమ బాబ్దాదా యొక్క తోడును అనుభవం చేయిస్తుంది. పరమాత్మ ప్రేమ శ్రమ నుండి విడిపించి సహజ మరియు సదాయోగిగా యోగయుక్త స్థితి యొక్క అనుభవం చేయిస్తుంది. పరమాత్మ ప్రేమ సహజముగా 3 గమ్యాలను దాటిస్తుంది. పరమాత్మ ప్రేమ సదాయోగిగా, నిరంతర యోగిగా చేస్తుంది. యోగయుక్త స్థితి యొక్క అనుభవం చేయిస్తుంది. అంటే యోగయుక్త స్థితి ఈ శరీరానికి ఆత్మనైన నేను యజమానిని, సారథిని. అంటే యజమాని స్థితి, ఆత్మాభిమాని స్థితిని అనుభవం చేయిస్తుంది. ఇంకా ఏం చెప్తున్నారు? పరమాత్మ ప్రేమ సహజంగా 3 గమ్యాలను దాటిస్తుంది అని చెప్తున్నారు. ఏవంటే, 1 దేహాభిమానం యొక్క విస్మృతి, 2 దేహం యొక్క సర్వ సంబంధాల విస్మృతి, 3 దే దేహం యొక్క దైహిక ప్రపంచం యొక్క అల్పకాలిక ప్రాప్తి యొక్క ఆకర్షణమయ పదార్థాల ఆకర్షణ సహజముగా సమాప్తి అయిపోతుంది. త్యాగం చేయవలసిన పని లేదు. 3 గమ్యాలు ఏంటివంటే, ఈ దేహాభిమానాన్ని స్మృతి చేయనివ్వదు. దేహం యొక్క సర్వ సంబంధాలను స్మృతి చేయము. బాబాతో సర్వ సంబంధాలను నిలుపుకుంటాము.
దేహం యొక్క దేహం యొక్క దైహిక ప్రపంచం యొక్క అల్పకాలిక ప్రాప్తి యొక్క ఆకర్షణమయ పదార్థాల ఆకర్షణ సహజముగా సమాప్తి అయిపోతుంది పరమాత్మ ప్రేమను పొందిన వారికి. దీనికోసం మనం త్యాగం చేయవలసిన పనే లేదు. కానీ శ్రేష్ఠ సర్వ ప్రాప్తి యొక్క భాగ్యము స్వతహాగానే త్యాగం చేయిస్తుంది. నేను త్యాగం చెయ్యాలా, ఇది చెయ్యాలా అని శ్రమ చేయాల్సిన పనిలా స్వతహాగానే త్యాగం అయిపోతుంది. దాని గురించి ఇంకా ఆలోచన మర్చిపోతాము. ప్రభువు ప్రేమికులు అయిన పిల్లలు త్యాగం చేశారా లేక భాగ్యం పొందారా? ఏమి త్యాగం చేశారు అంటున్నారు బాబా. అనేక చిరుగులు ఉన్న వస్త్రాన్ని జడిజడీభూతమైన జడీభూతమైపోయిన పాత అంతిమ జన్మ యొక్క దేహాన్ని త్యాగం చేశారు. అది త్యాగమా? దాన్ని స్వయం నడిపించుకోవడంలోనే కష్టపడవలసి వస్తుంది. ఈ శరీరాన్ని, ఈ తనువు నీది, ధనము నీది, మనసు నీది బాబా, సంబంధ సంపర్కం నీది బాబా అని చెప్పుకుంటూ వచ్చాము కదా. అది ఏమి త్యాగం చేసినాము అంటున్నారు బాబా. చిరిగిన వస్త్రము, ఈ ఈ శరీరము చిరిగిన వస్త్రము. ఎన్నో జబ్బులతో ఆపరేషన్లు చేసుకొని చిరిగికొని మళ్ళీ కుట్టించుకుంటూ ఎన్నో ఎన్నో బాధలు పడుకుంటూ ఉన్న శరీరము జడీభూతమైపోయింది. పాత అంతిమ జన్మ యొక్క దేహం. 84 జన్మలు తీసుకుంటే అంతిమ జన్మలో ఈ దేహాన్ని త్యాగం చేయడం, అది త్యాగమా అడుగుతున్నాడు తండ్రి. ఈ శరీరాన్ని నడిపించుకోవడమే మనకు కష్టంగా ఉంది. ఈ శరీరం బాబా, ఈ తనువు నీది అన్నప్పుడు బాబా దానికి బదులుగా ఏమిస్తున్నారు? ఫరిస్తా రూపము, ప్రకాశ ఆకారం లభిస్తుంది. దానిలో ఏ వ్యాధి ఉండదు, ఏ పాత స్వభావ సంస్కారం యొక్క అంశము ఉండదు, దేహం యొక్క బంధన ఏదీ ఉండదు, మనసు యొక్క చంచలత ఏదీ ఉండదు, బుద్ధి భ్రమించే అలవాటు ఉండదు. అటువంటి ఫరిస్తా స్వరూపం, ప్రకాశమయ శరీరం లభిస్తున్నప్పుడు ఈ పాత శరీరం వదిలినట్లయిందా అంటున్నారు బాబా. తీసుకున్నది ఏమిటి మరియు ఇచ్చింది ఏమిటి? త్యాగమా లేక భాగ్యమా? అలాగే దేహం యొక్క స్వార్థ సంబంధీకులు, సుఖశాంతిని దొంగలించే వినాశీ సంబంధీకులు ఇప్పుడు సోదరులుగా ఉంటున్నారు. ఇప్పుడే స్వార్థానికి వశమైపోయి శత్రువులుగా అయిపోతున్నారు. సంబంధాలు ఎలా ఉన్నాయి అనేది బాబా మనకు చెప్తూ ఉన్నారు. సంబంధాలను మనము ఎలా త్యాగం చేసినప్పుడు ఏం పొందుకుంటాము? దుఃఖము మరియు మోసము చేసేవారిగా అయిపోతున్నారు. మోహమనే తాళ్లతో బంధించేవారు. ఇలా అనేక సంబంధాలను వదిలి ఒక్కరితోనే సర్వసుఖ సంబంధాలు పొందుతున్నారు. అంటే ఏం త్యాగం చేశారు? తీసుకునే వారి సంబంధాన్ని వదిలేశారు. ఎందుకంటే ఆత్మలందరూ తీసుకుంటారు కానీ ఇవ్వరు. బాబా ఒక్కరే దాత యొక్క ప్రేమ ఇచ్చేవారు. తీసుకోవాలనే కోరిక ఉండదు ఆ తండ్రికి. ఎంత ధర్మాత్ములైనా, మహాత్ములైనా, పుణ్యాత్ములైనా, గుప్తదానులైనా తీసుకుంటారు కానీ దాతగా ఉండరు. అంటే ఎంత ధర్మాత్ములైన, మహాత్ములైన, పుణ్యాత్ములైన, ఎవరైనా ఏదో విధంగా ప్రేమను ఆశించడము, ఏదో ఒకటి ఆశిస్తూనే ఉంటారు. ఇచ్చేది ఉండరు అంటున్నారు బాబా. దాతగా ఉండరు. స్నేహం కూడా తీసుకోవాలనే కోరిక ఉంటుంది. బాబా అయితే సంపన్న సాగరుడు, అందువలన ఆయన దాత. పరమాత్మ అయితే అన్నింటిలోనూ సాగరుడు. ఆయన ఇచ్చేవాడే గాని తీసుకునేవారు కాదు కదా. పరమాత్మ ప్రేమే దాత యొక్క ప్రేమ. అందువలన వారికి ఇవ్వటం కాదు, మనం తీసుకోవటమే. ఇంకా బాబా వినాశీ వస్తువులను, అలాగే వినాశీ పదార్థాల యొక్క విషయ భోగం అంటే విషం నిండిన భోగం, నాది నాది అనే భావనలో చిక్కింపజేసే వినాశీ పదార్థాలను భోగించి భోగించి ఏమైపోయారు? పంజరములో పక్షిగా అయిపోయారు కదా. ఈ వినాశీ పదార్థాలను మనము నాది నాది అనే ఈ సూక్ష్మ మోహంలో పడిపోయి ఇక్కడ ఏమైపోయినాము? పంజరములో పక్షిగా అంటే హద్దులేకి వచ్చేసినాము, నాది నాది అనుకుంటూ. ఈ పదార్థాలు బికారీగా చేసేసాయి. ఈ వినాశీ పదార్థాలన్నీ బికారీగా చేసంటే ఆత్మలో శక్తి లేకుండా చేసేసినాయి.
వాటికి బదులుగా సర్వశ్రేష్ఠ పదార్థాన్ని ఇస్తున్నారు. అవి పదమాపతిగా తయారు చేస్తాయి. కోట్లు పొంది గుడ్డిగవ్వ వదలటం త్యాగమయ్యిందా? పరమాత్మ ప్రేమ భాగ్యం ఇచ్చేది. త్యాగం స్వతహాగానే అవుతుంది. ఈ విధముగా సహజ సదా త్యాగులే శ్రేష్ఠ భాగ్యవంతులుగా అవుతారు అంటున్నారు తండ్రి. ఒక్కొక్కసారి బాబా ముందు గారాబమైన పిల్లలు గారా గారం చేస్తున్నారు. మేము ఇంత త్యాగం చేశాము, ఇంత వదిలాము అని. కానీ ఇలా ఎందుకు జరుగుతుంది అని. ఇంత చేసినాము కానీ బాబా మాకు ఎందుకు ఇంకా సమస్యలున్నాయి, బాధలున్నాయి, దుఃఖం ఉంది అని అడుగుతూ ఉన్నారు బాబాను. ఇప్పుడు బాబా ఏం చెప్తున్నారు? బాబ్దాదా నవ్వుతూ పిల్లల్ని అడుగుతున్నారు. వదిలింది ఏమిటి మరియు మీరు పొందినది ఏమిటి? దీని జాబితా తీయండి. ఎటువైపు బరువుగా ఉంటుంది? వదిలిన దాని వైపా లేక పొందిన దాని వైపా? ఈరోజు కాకపోతే రేపు వదలవలసిందే. కష్టంగా అయినా వదలవలసిందే. కానీ మీరు ముందే తెలివైన వారిగా అయ్యి ప్రాప్తి పొంది తర్వాత వదిలారు అంటే వదలటమైందా అంటున్నాడు ఇక్కడ బాబా. ఈరోజు కాకపోతే రేపైనా వదలాల్సిందే. ఎప్పటికైనా ఇవన్నీ వదిలిపోవాల్సిందే. వినాశము ఎదురుగా ఉందంటే సమయం కంటే ముందే రెడీ కావాలి. లేదు అంటే ఆ సమయంలో అందరూ ఇంకా వైరాగ్యంలోనే ఉంటారు. ఇంకప్పుడు మనమేమి ఆడ స్పెషల్‌గా ఆడ వైరాగ్యం పొందేదేమీ ఉండదనమాట. ఎప్పుడైనా పొందేది. దానికి బాబా ఇంకా ఏం చెప్తున్నారు, మీరు తెలివైన వారు, మీరు ముందే ప్రాప్తిని పొంది వదిలారు. ఆ పరమాత్మని యొక్క ప్రాప్తి నేను పొందాలనుకునింది పొందేశాను. ఈ ప్రాప్తిని పొందుకున్నాము. తర్వాత అన్నీ వదిలేసినాము సహజంగానే. తెలియకుండానే అన్నీ అయినాయి. భాగ్యం యొక్క వర్ణన ముందు త్యాగం గుడ్డిగవ్వ లాంటిది. భాగ్యం వజ్రం లాంటిది. అలా భావిస్తున్నారు కదా! లేక చాలా త్యాగం చేశారా? చాలా వదిలారా? వదిలేవారా లేక తీసుకునేవారా? ఎప్పుడైనా స్వప్నంలో అయినా కానీ ఇటువంటి సంకల్పం చేస్తే ఏమవుతుంది? నేను చేశాను, నేను వదిలాను అంటే మీ భాగ్యరేఖ చెరపటానికి నిమిత్తమవుతారు. అందువలన స్వప్నంలో కూడా ఇటువంటి సంకల్పం చేయకూడదు. నేను చేశాను, నేను త్యాగం చేశాను, ఏదో వదిలేశాను, ఇలా మనం సంకల్పం చేశానంటే ఈ నేను చేశాను అనేది ఇది ఏమైతుందంటే మనం జన్మ జన్మలుగా పొందుకోవలసిన భాగ్యరేఖ చేపడానికి మనకు మనమే నిమిత్తమైపోతాము. కాబట్టి మనం స్వప్నంలో కూడా ఇలాంటి సంకల్పాలు చేయకూడదు అంటున్నాడు తండ్రి. ప్రభువు యొక్క ప్రేమ సదా సమర్పణ భావాన్ని స్వతహాగానే అనుభవం చేయిస్తుంది. సమర్పణ భావం బాబా సమానముగా తయారు చేస్తుంది. ప్రభువు యొక్క ప్రేమ సదా సమర్పణ భావాన్ని, నేను బాబాకు అర్పణ అయిపోయాను అనేది స్వతహాగానే మనకు అనుభవం. తండ్రి నేను కంబైన్డ్గా ఉన్నాము. ఇంత అనుభవాన్ని చేయిస్తుంది. ఇప్పుడైతే ఈ అనుభవము, ఈ సమర్పణ భావం యొక్క అనుభవము బాబా సమానముగా తయారు చేస్తుంది. పరమాత్మ ప్రేమ సర్వ ఖజానాలకు తాళం చెవి. ఎందుకంటే ప్రేమ లేదా స్నేహానికి అధికారిగా తయారు చేస్తుంది. ప్రేమ లేకన్నా స్నేహమైనా కానీ అధికారిగా ప్రేమ ఉంది అంటే అక్కడ అధికారం వస్తుందన్నమాట. వినాశీ స్నేహం దేహం యొక్క స్నేహం రాజ్యభాగ్యాన్ని పోగొడుతుంది. వినాశీ స్నేహాన్ని కూడా రాజ్యభాగ్యం కంటే శ్రేష్టముగా భావిస్తారు. అల్పకాలికంగా ఈ భాగ్యాన్ని చూసుకొని మనం ఏమనుకుంటామంటే రాజ్యభాగ్యం కూడా ఏమో చూసుకున్నాంలే, అప్పుడు చూసుకున్నాంలే, ఇంకో జన్మలోలే, ఇలా ఈ వినాశీ స్నేహము ఆ రాజ్యభాగ్యాన్ని కూడా పొందటాన్ని నుండి మనల్ని దూరంగా చేస్తుంది. అంటే ఈ వినాశీ స్నేహమే మనకు ఎక్కువ అనుకుంటాము. పరమాత్మ ప్రేమ పోగొట్టుకున్న రాజ్యభాగ్యాన్ని సదాకాలికముగా ప్రాప్తింపచేస్తుంది. రాజ్యము అన్ని బాబా ఇచ్చేశారు, అన్ని పోగొట్టేసుకున్నాము, మళ్ళీ బాబా ఇచ్చేసి సదాకాలికముగా ఇస్తుంది. డబల్ రాజ్యాధికారిగా చేయిస్తుంది. స్వరాజ్యము మరియు విశ్వరాజ్యాన్ని పొందుతాము. డబల్ రాజ్యము
ఇటువంటి పరమాత్మ ప్రేమ పొందే విశేష ఆత్మలు ప్రేమించేవారిగా కాదు, కానీ ప్రేమలో సదా లీనమయ్యే లవలీన ఆత్మలుగా అవ్వండి. లీనమయ్యేవారు సమానమైన వారు అలా అనుభవం చేసుకుంటున్నారు కదా అంటున్నారు తండ్రి. ఇటువంటి స్వరాజ్యము విశ్వరాజ్యము పొందే ఆత్మలు మీరు పరమాత్మ ప్రేమ పొందే విశేష ఆత్మలుగా విశేష ఆత్మలు మీరు ప్రేమించేవారిగా, ఫస్ట్లో బాబా చెప్పారు కదా, స్నేహం చేసేవారిగా కాదు, సదా ప్రేమలో లీనమయ్యే ఆత్మలుగా ఉండండి అంటున్నారు బాబా. ఎవరైతే సదా ప్రేమలో లీనమై బాబా యొక్క ప్రేమలో లవలీనమై ఉంటామో వారము బాబా సమానముగా అవుతాము. ఇంకా తండ్రి కొత్త కొత్త వారు వచ్చారు, అందువలన కొత్తవారు ముందుకు వెళ్ళటానికి కేవలం ఒకే విషయం ధ్యాస ఉంచుకోవాలి. సదా ప్రభు ప్రేమకు దాహంతో కాదు, ప్రభు ప్రేమకు పాత్రులుగా అవ్వండి. పాత్రులుగా అవ్వటమే సుపుత్రులుగా అవ్వటము సహజమే కదా అంటున్నాడు తండ్రి. ఇలా ముందుకు వెళ్ళండి, మంచిది. ఇక్కడ కొత్తవారు వచ్చారు కదా, ప్రభు ప్రేమకు దాహంతో కాదు, పొందుకోవాలి ఇలా కాదు. పరమాత్మ ప్రేమను నేను పొందేశాను అంటే ఆ ప్రేమకు పాత్రులుగా అవ్వండి. ఎప్పుడైతే పాత్రులుగా అవుతామే మనమే సుపుత్రులము అంటున్నారు బాబా. ఇది చేయడం సహజమే కదా అని అడుగుతున్నాడు తండ్రి. ఓం నమ శివాయ. ఈ విధముగా పాత్రుల నుండి సుపుత్రులుగా అయ్యే పిల్లలకి, ప్రభు ప్రేమ యొక్క అధికారి ఆత్మలకు, ప్రభు ప్రేమ ద్వారా సర్వశ్రేష్ఠ భాగ్యం పొందే భాగ్యవాన్ ఆత్మలకు, సదా స్నేహ సాగరంలో లీనమైపోయే బాబా సమాన పిల్లలకు, సర్వ ప్రాప్తుల బండారాతో సంపన్న ఆత్మలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే చెప్తున్నారు తండ్రి. ఓం నమ శివాయ. మనన చింతన. నేను ఫరిస్తా స్వరూపాన్ని, పదమాపదపతిగా అవుతున్నాను. నేను డబల్ లైట్ రాజ్యాధికారిని, స్వరాజ్యము విశ్వరాజ్యాన్ని పొందుతున్నాను. ఇక్కడ స్వరాజ్యం అంటే ఈ కర్మేంద్రియాలపై ఆత్మ యజమాని కావడము. దీని ద్వారానే విశ్వరాజ్య భాగ్యాన్ని పొందుతున్నాము. ఓం నమ శివాయ.